హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుడిని వ్రతకల్పంలోని అసలైన తెలుగు సంప్రదాయం వంటలు అవేంటి అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు, పాల తాలికల పాయసము, చల్లివిడి, చిమ్మిలి, వడపప్పు, పానకం, అటుకుల స్వీట్, అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం, చెరుకు గడలు, వీటితో పాటు పళ్ళు ఇవి పెడితే సరిపోతుందండి. ఇప్పుడు ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా ఒక ప్యాన్లో 3/4 కప్పు నువ్వులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా సువాసన వచ్చేంత వరకు, కొంచెం కలర్ మారి చిటపట సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి. చల్లారి పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలండి. 3/4 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం సరిపోతుందండి. వీటిని వేసుకొని కొంచెం నువ్వులు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని పొడి చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. మరి మెత్తగా కాకుండా ఇలా పొడి పెట్టుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు కూడా చల్లుకోవాలి. ఈ నువ్వులు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి. వీటిని ఇప్పుడు లడ్డులాగా చుట్టుకోవడమే. వినాయకుని వ్రతకల్పంలోని మొదటి ప్రసాదం చిమ్మిలి రెడీ అండి. చూడండి, ఇలా మనకు ఎంత సైజులో కావాలో అన్ని చుట్టుకొని పక్కన పెట్టేసుకోవడం. వినాయకుడికి పెట్టే ప్రసాదాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేయండి. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా నువ్వులు తింటే వేడిగా ఉండి ఆరోగ్యం బాగుంటుందండి. మొదటి ప్రసాదం రెడీ. ఇప్పుడు రెండవ ప్రసాదం కోసము 1 కప్పు బియ్యం ఒక 3 గంటల వరకు నానబెట్టుకొని ఇలా తడిపోయేంత వరకు కొంచెం లైట్గా ఆరబెట్టుకోవాలండి. మరి ఎక్కువ ఆరనవసరంలా, ఆ తేమ ఆరిపోతే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మనం నువ్వులు పట్టుకున్న మిక్సీ జార్లోనే వేసుకొని 1 కప్పుకి ఇది కూడా 1/2 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ చలివిడిలో కూడా కాస్త వేయించి నువ్వులు వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు చలివిడి ముద్దలాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే అండి. మీకు మిక్సీ పట్టినప్పుడు ఇలా ముద్దగా రాలేదనుకుంటే ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు చపాతి పిండిలాగా చేతితోటి గట్టిగా ఒత్తుకుంటే ముద్దలాగా వచ్చేస్తుందండి. ఎక్కువ తేమ లేకుండా బెల్లం ఎక్కువ వేయకుండా ఉంటే ఈ విధంగా వచ్చేస్తుందండి. మన రెండవ ప్రసాదం కూడా రెడీ. ఇప్పుడు మూడవ ప్రసాదం పానకం అండి. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని వాటర్కి తగినంత బెల్లం వేసుకోవాలండి. నేను చిన్న గ్లాసులో పానకం చేసుకుంటున్నా కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు బెల్లం పొడి వేసుకుంటున్నాండి. మనం చేసుకునే పానకం అంటే క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక నేనైతే తాటి బెల్లమే తీసుకున్నాండి. ఇది కరగడానికి కాస్త టైం తాటి బెల్లం ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అందుకే మీరు నార్మల్ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నా. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. ఈ యాలకుల పొడి, మిరియాల పొడి వేయడం వల్ల చాలా ఉంటుంది అండి. ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంటుంది. మనకు కోల్డ్, దగ్గు అవి వస్తుంటే ఇలా పానకంలో మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకొని పానకం తాగటం వల్ల మన ఆరోగ్యానికి మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని వీటిని పక్కన పెట్టేసుకోవడం. వినాయకుడికి ఏ ప్రసాదాలు పెట్టినా వినాయకుడికి ఇష్టంగా ఉండేవండి. అవి మన ఆరోగ్యానికి మేలు చేసేవి. ఇప్పుడు 4వ ప్రసాదం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ఒక కడాయిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఒక 5-6 బాదం పప్పులు, ఒక 10 దాకా జీడిపప్పులు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయినాక ఒక 10 దాకా కిస్మిస్ వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఏవి మాడిపోకుండా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే కడాయి 1 కప్పు బెల్లం తీసుకుని 1 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలండి. బెల్లాన్ని కరిగేంత వరకు కరిగించుకోవాలి. మరొక పక్క పాలు కూడా పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే నలకలు అవన్నీ పోతాయండి. వడకట్టుకొని అదే కడాయిలో ఈ బెల్లం నీళ్ళు పోసుకొని సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి. ఈ మరిగేలోగా ఒక గిన్నెలో 3 స్పూన్స్ బెల్లం నీళ్ళు తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. బెల్లం నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని తాలికలు చేసుకోవడం వల్ల చప్పదనంగా లేకుండా బాగుంటాయి.
ఇంకొంచెం నార్మల్ వాటర్ తీసుకొని చపాతీ పిండిలాగా బాగా ముద్దగా కలుపుకోవాలండి. మరి గట్టిగా కాకుండా కాస్త లూజుగా చపాతీ పిండిలాగా ఇలా మృదుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని తాలికల్లాగా చేసుకోవాలండి. ఇలా చేతోటి రఫ్ చేస్తుంటే తాలికల్లాగా వచ్చేస్తాయండి. మన ఇష్టం ఎంత సైజు కావాలా, ఎంత పొడుగు కావాలా అన్నది చేసుకొని పైనుండి కాస్త పొడి పిండి చల్లుకుంటుంటే తాలికలు తగులుకోకుండా ఉంటాయి. ఒకవేళ ప్లేట్లో చేసుకోవడం రాకపోతే ఇలా అరిచేతులు వేసుకొని రఫ్గా చేసుకుంటూ కూడా తాలికలు చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్నాక పొడి పిండి చల్లుకోవాలి. బెల్లం నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకేసారిగా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా తాలికలు వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ముద్దలాగైతే పొడి పిండి అంతా పడి బాగోదండి. ఇలా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. తాలికలు ఉడికినాక ఇలా పైకి తేలుతూ ఉంటాయండి. మరొక పక్క పెట్టుకున్న పాలు కూడా బాగా మరిగినాయండి. వీటిని చల్లారి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 3 స్పూన్స్ గోధుమ పిండి వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా లూజ్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలికలు ఉడికినాయని చూడటానికి ఒక తాలిక తీసుకొని ఇలా చేత్తోటి నొక్కితే ఇరిగిపోతే బాగా తాలికలు ఉడికినట్టండి. ఇలా ఉడుకున్నాక మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండి నీళ్ళు కలుపుకొని ఇంకా 3-4 నిమిషాలు ఉడికించుకోవాలండి. గోధుమ పిండి నీళ్ళు వేయడం వల్ల కొంచెం థిక్గా అవుతుందండి. ఈ విధంగా తిక్కగా అయ్యే వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వెంటనే పాలు పోసుకుంటే పాలు విరిగిపోతాయండి. కొంచెం ఇది చల్లారినాక కాచి చల్లారి పెట్టుకున్న పాలు 1 కప్పు పోసుకోవాలండి. పాలు కూడా చల్లగా ఉంటేనే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. ఇలా పోసుకుంటే పాలు విరిగిపోవండి. ఇలా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవడం. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసం రెడీ. 5వ ప్రసాదం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములండి. అది ఒకే పిండితోటి 5 రకాలుగా చూపిస్తున్నా. కుడుములు కూడా నేను సజ్జలతోటి చేస్తున్నా అండి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. శుభ్రంగా చేసుకున్న సజ్జల్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో 2 కప్స్ వరకు తీసుకున్న. అందులో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి పిండిని అంతటిని బాగా కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా ముద్దగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ చేతితోటి బాగా కలుపుతూ ఇలా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా ముద్దగా చేసుకున్న సజ్జల పిండిలో నుండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఏళ్ళ మధ్యలో నుండి నొక్కుంటూ కుడుముల్లాగా చేయాలండి. అలాగే ఉండ్రాలంటే కూడా ఇష్టం కాబట్టి ఇలా రౌండ్గా ఉండ్రాలుగా చేసుకుంటున్నాను. ఈ వినాయక చవితి రోజు 21 ఉండ్రాలు ఖచ్చితంగా పెట్టాలండి. చిన్న చిన్నగా పెట్టుకోవచ్చండి. ఇంకొక సైజు సిలిండర్ లాగా ఇలా చేస్తున్నాండి పొడుగ్గా. వీటితో పాటు వినాయకుడికి మోదకాలు అంటే కూడా చాలా ఇష్టం అండి. ఇప్పుడు మోదకాల షేప్లో చేస్తున్నా. ఇలా రౌండ్గా చేసి పైనుండి ఇలా నొక్కితే మోదకాల్లాగా వచ్చేస్తాయండి. మీరు కావాలంటే దీనికి ఘాట్లు పెట్టుకుంటే పర్ఫెక్ట్ మోదకాల్లాగా కనిపిస్తాయండి. నేనైతే పెట్టుకోవట్లేదు. ఇంకొకటి లీఫ్ షేప్ చేస్తున్నా. దానికోసం రాగాకు తీసుకొని ఇలా పైనుండి పిండి పెట్టి నొక్కితే లీఫ్ షేప్ వస్తుందండి. వినాయకుడికి ఏవి పెట్టినా, పత్రాలు పెట్టినా, ప్రసాదాలు పెట్టినా ఆరోగ్యానికి మేలు చేసేవంటి ఇలా రాగాకులు కుడుములు చేసుకుంటే ఆరోగ్యానికి ఆయుర్వేదిక్ పరంగా చాలా మంచిదండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక ఒక స్టాండ్లో ముందు ఖాళీ ప్లేట్ పెట్టి తర్వాత మనం కుడుముల ప్లేట్లు పెట్టుకుంటున్నాండి. ఇడ్లీ పాత్రలో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. దీనికి వాటర్ కాస్త ఎక్కువే పడతాయి. వాటర్ బాగా మరిగినాక మనం ముందుగా చేసి పెట్టుకున్న కుడుములు పెట్టి మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇది ఉడకటానికి కూడా 25 నిమిషాలు పట్టుద్దండి. ఉడికిందో లేదో చూడడానికి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే లోపల వరకు పిండి తగులుకోకుండా వస్తే ఉడికినట్టు అర్థం అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలు రెడీ. ఇప్పుడు 6వ ప్రసాదం అటుకులతోటి స్వీట్ చేస్తున్నా అండి. ఇది 10 అంటే 15 నిమిషాల్లో ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎటువంటి అడావిడి లేకుండా. దానికోసం ఇలా జాలి బుట్ట తీసుకొని అందులో 1.5 కప్పు అటుకులు తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. అటుకుల్లో మురికి డస్ట్ అది ఎక్కువ ఉంటుందండి. అదంతా పోయేంత వరకు కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. గిన్నెలో కడుక్కొని ఆమాయిని ఉంచితే ముద్దగా అవుతుంది అండి. ఈ స్వీట్కి అలా పనికిరాదు. ఇలా జాలి కడిగేసుకొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక కడాయిలో 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. అందులో 3-4 స్పూన్ల వాటర్ పోసుకోవాలండి. ఈ మాత్రం పోసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ పోసుకొని అవసరం లేదు. ఇలా బెల్లాన్ని కరిగించుకొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వడకట్టడం వల్ల బెల్లంలో ఉండే నలకలన్నీ పోయి బాగుంటుందండి. అదే కడాయిలో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒక 10 దాకా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 10 దాకా జీడిపప్పులు వేసుకోవాలండి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక 10
దాకా కిస్మిస్ వేసుకొని అన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్కి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకొని ఈ నెయ్యిలో ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న అటుకుల్లో మనం వడకట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకొని మీడియం మంట మీద ఆ బెల్లం నీళ్ళు ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. అటుకుల్లో కూడా 2-3 రకాలు ఉంటాయండి. మనం తీసుకున్న అటుకులను బట్టి ఈ బెల్లం వాటర్ వేసుకోవాలండి. కొన్ని చాలా పల్సగా ఉంటాయండి, ఇవి తొందరగా ఉడికిపోతాయి. అలాంటివి కాకుండా ఇలా కొంచెం థిక్గా పోహ అటుకులు తీసుకుంటే ఈ స్వీట్కి బాగుంటుందండి. ఇలా వాటర్ పోయేంత వరకు ఉడికించుకున్నాక అందులో ఒక పావు ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. అలాగే ఒక పించ్ పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. పచ్చకర్పూరం ఉంటే వేసుకోవచ్చండి, లేకుంటే పర్లేదు, ఇది ఆప్షనల్. కానీ వేసుకుంటే ఈ స్వీట్కి చాలా బాగుంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వెంటనే ఒకసారి బాగా కలుపుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. వీటితో పాటు పెసరపప్పు నానబెట్టుకుంటే వడపప్పు అవుతుంది. వ్రతకల్పంలోనే అసలైన వంటకాలు రెడీ. వీటితో పాటు ఒకే అన్నంతో 5 రకాల ప్రసాదాలు ఎలా చేయొచ్చో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఇప్పుడు క్విక్గా ఫాస్ట్గా చెప్పేస్తా. ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. మరొక పొయ్యి మీద పెసరపప్పు కడిగి పెట్టుకోవాలండి. అన్నం ఉడికినాక పై అన్నం పులిహోర కోసం తీసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఉడికినాక అందులో ఒక 2 స్పూన్ల అన్నం వేసుకోవాలి. ఇది కట్టు పొంగల్ కోసము. పులిహోరకి కట్టు పొంగల్కి తీసుకున్నాక మిగిలిన అన్నంలో 3/4 లీటర్ పాలు పోసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పులిహోర కోసం తీసుకున్న అన్నంలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల వేడి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాలు పోసుకొని ఉడికించుకున్న అన్నంలో నుంచి 3 భాగాలుగా చేసుకోవాలి. ఒకటి చక్కెర పొంగల్ కోసం, ఒకటి పెరుగన్నం కోసం, ఒకటి పరమాన్నం కోసం. ఒకటి చక్కెర పొంగల్కి పెరుగన్నానికి తీసుకున్నాక పరమాన్నం కోసం ఒక కప్పు బెల్లము, 1/2 లీటర్ పాలు పోసుకొని మెత్తగా ఉడికించు. ఇందులో చిటికెడు ఉప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగన్నం కోసం తీసుకున్న అన్నంలో పెరుగు 1 కప్పు, కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. చక్కెర పొంగల్ కోసం తీసుకున్న అన్నంలో ఒక 1/2 కప్పు చక్కెర వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. పులిహోర కోసం తీసుకున్న అన్నంలో కొంచెం నిమ్మకాయ రసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వీటికి పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో 1 కప్ నూనె వేసుకోవాలి. నూనె హీట్ ఎక్కినాక 2 స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 దాకా ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగల్లో పరమాన్నంలో కొంచెం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులో నుంచి కొంచెం కట్టు పొంగల్లోకి పెరుగన్నంలోకి కొంచెం పోపు వేసుకోవాలి. మిగిలింది పులిహోరకి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు క్లియర్గా అర్థం కావడానికి దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీటితో పాటు గారెలు కంపల్సరీగా చేస్తుంటాము, అలాగే బూరెలు చేస్తుంటాము. ఇప్పుడు గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నా. ఒక 4-5 గంటలు నానబెట్టుకున్న మినపప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకు టైం ఉందనుకుంటే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చండి. ఒకవేళ టైం లేదు అప్పటికప్పుడే చేసుకోవాలంటే చేతితోటి బాగా బీట్ చేస్తే మెత్తగా వస్తాయండి, గట్టిగా లేకుండా గారెలు. అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని గారెలు వేసుకోవటమేనండి. ఈ గారెలు కూడా 3 విధాలుగా పెట్టుకోవచ్చండి. స్వీట్ గారెలు, పెరుగు వడలు, ఇలా నార్మల్ గారెలు ఎలాగైనా చేసి పెట్టుకోవచ్చండి. మన ఓపికను బట్టి ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చు. వీటితో పాటు పప్పు, పచ్చడి ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకో ప్రసాదాలతో పాటు మనం తినడానికి వంటకాలు కూడా రెడీ అండి. ఈ వినాయక చవితికి ఈ వంటకాలన్నీ మీరు ఖచ్చితంగా చేసి పెట్టండి. ఈ 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలండి. గారెలు కూడా రెడీ. నేను బూరెలు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, బొబ్బట్లు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వినాయకుని వ్రతకల్పంలోని అసలైన వంటకాలు చలివిడి, చిమ్మిలి, వడపప్పు, పానకము, అటుకుల స్వీట్, పాల తాలికల పాయసం, అటుకుల స్వీట్, వడపప్పు, కుడుములు, పానకం అన్నీ రెడీ అండి. వీటితో పాటు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం ముక్కలు కూడా పెట్టాలండి. నార్మల్గా ఈ ఒట్టిగా తినే అటుకులండి, అవి కూడా కొన్ని పెడుతున్నా. వీటితో పాటు పండ్లు కూడా పెట్టాలండి. పండ్లు మన ఇష్టం, ఎన్ని రకాలైన పెట్టొచ్చు. అరటి పండ్లు, దానిమ్మ, ద్రాక్ష, జామ ఏవైనా పెట్టొచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన చెరుకు గడలు కూడా పెట్టాలండి. అలాగే ఎలక్కాయ కూడా పెట్టాలి. మొక్కజొన్న పొత్తులు కూడా పెడుతుంటారండి.
ఈ వినాయక చవితికి మీరు ఈ విధంగా ప్రసాదాలు చేసి ఆ వినాయకుడికి నివేదించండి. వినాయకుడు ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్